ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయంలోని 29వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా వచించారు: సమస్త ప్రాణులందును సమముగా ఉన్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించనను నశింపని వానిగా ఎవడు చూచుతున్నాడో అతడే నిజముగా చూచువాడవును. ఈరోజు చెప్పుకునేటువంటి 29వ శ్లోకంలో ఇలా వచిస్తూపోతున్నారు: సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. హి అనగా సర్వత్ర సమస్త ప్రాణులందును సమవస్థితం లెస్సగా ఉన్నట్టి ఈశ్వరం పరమేశ్వరుని సమం సమానముగా పశ్యన్ చూచు ఆత్మన తన చేత ఆత్మానం ఆత్మను న హినస్తి హింసించుకొనడు తతః అందుచేత పరాంగతిం సర్వోత్తమము గతిని అనగా మోక్షమును యాతి పొందుచున్నాడు. ఎలా అనగా సమస్త ప్రాణులందును లెస్సగా వెలయుచున్నట్టి పరమాత్మను సమముగా వ్యాపించినట్లు చూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు, కావున సర్వోత్తమ గతిని పొందుచున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.